హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ సూపర్ క్రిస్పీ సగ్గుబియ్యం చల్ల పునుగులు. చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసము 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇవి లావు సగ్గుబియ్యం అండి, సన్న సగ్గుబియ్యం కాదు. సన్న సగ్గుబియ్యం అయితే కనుక మనకు బాగా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని చెప్పి లావు సగ్గుబియ్యం యూస్ చేసుకోవాలి. దీనిలో నీళ్లు పోసి కొద్దిగా మ్యాష్ చేసినట్లు చేస్తే పైన ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. ఒక్కసారి మ్యాష్ చేసుకొని కడుక్కొని నీళ్లు వంపేసుకోవాలి. నీళ్లు వంపేసిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటాయి. దీనిలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే దీనిలో 1 అరకప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు ప్లేస్లో మనము 1.5 కప్పు మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 1 కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాం కదండి. ఈ ప్లేస్లో 1.5 కప్పు వరకు మజ్జిగ కూడా వేసి కలుపుకోవచ్చు. మనం వేసుకునేది చల్ల పునుగులు కాబట్టి ఇది పులిసిన పెరుగైనా బాగుంటుంది. ఒకవేళ ఫ్రెష్ పెరుగు అయితే 4-5 గంటల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. పునుగులు వేసుకునే ముందు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి. పచ్చిమిరపకాయలు వేగిన తరువాత ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, అదేనండి గ్రౌండ్ నట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పప్పులు మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. వేయించిన శనగపప్పు దీనినే పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇది చాలా త్వరగానే వేగిపోతుంది. ఇవి మొత్తం వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మొత్తము చల్లారనివ్వాలి. ఇవి ఆరిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ఫస్టే నీళ్లు యాడ్ చేయట్లేదండి, మధ్యలో నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు చట్నీలోకి తిరగమాత వేసుకుందాము. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని చిటపటలాడించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన తిరగమాతని మనము చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోయింది. దీనిని పక్కన ఉంచుకొని పునుగుల ప్రాసెస్లోకి వెళ్దాము రండి. వేరొక గిన్నె తీసుకొని ఒక జాలి గరిటె పెట్టుకొని దానిలోకి 1/4 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు మైదా పిండిని కూడా తీసుకొని మెత్తగా జల్లించుకుంటున్నాను. దీనిలో ఏమన్నా వేస్ట్ ఉంటే స్ట్రైన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 4 గంటల తర్వాత నానిన సగ్గుబియ్యం ఎలా ఉన్నాయో చూడండి, ఎంత స్మూత్గా అయిపోయినాయో. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని
మనము బియ్యం పిండి మైదా పిండి జల్లించి పెట్టుకున్నాం కదండి, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని నీళ్లు పోయకుండా చెయ్యి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు నీళ్లు పోయొద్దండి, దీనిలో ఉన్న నీరే సరిపోతుంది. లాస్ట్లో కనుక కొద్దిగా ఏమన్నా డ్రైగా అనిపిస్తే 2 స్పూన్ల నీళ్లు వరకు చిలకరించుకొని మనము అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా అయ్యింది అంటే కనుక నూనె బాగా లాగేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఒక బాణల్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో చెక్ చేస్తున్నాను కాగిందో లేదోనని. ఆయిల్ బాగా వేడైన తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉంది కాబట్టి మీకు కనుక పునుగులు వేయడం రాకపోతే ముందుగానే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వాటిని వేడివేడి ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు. ఇలా అన్ని బాల్స్ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం ఉడకకుండా అలాగే ఉండిపోతుంది పిండి పిండిగా. అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి. అలాగే వేసిన వెంటనే గరిట పెట్టి కదపకూడదు. కొద్దిగా సెట్ అయిన తరువాత గరిట పెట్టి కదిపితే ఇవి అన్నీ విడిపోతాయి. ఒకవేళ అతుక్కున్నా కూడా నూనెలో విడిపోతాయి. వీటిని మధ్య మధ్యలో కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి ఆయిల్ ఏమీ పీల్చుకోవండి, అందువల్ల టిష్యూ పేపర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు రెండవ వాయి వేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పునుగులుగా వేయడం వల్ల వీటికి కాలడానికి కూడా మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. పెరుగులో కానీ పుల్ల మజ్జిగలో కానీ ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. మీ లైక్ మాకు చాలా సపోర్ట్నిస్తుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.